బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజ్ కృష్ణలో ఈసీ అధికారుల భేటీ కొనసాగుతుంది. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ తో అధికారులు సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణపై కీలక చర్చ కొనసాగుతుంది. ఇక నోటిఫికేషన్, షెడ్యూల్, పోలింగ్, ఎన్నికలకు భద్రత వంటి ప్రధానమైన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భేటీ అనంతరం ఈసీ అధికారులు మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు టెక్ మహేంద్రలో ఓటరు అవగాహన కార్యక్రమాలపై అధికారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కృష్ణ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం యొక్క సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు మూడవ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎన్ని పోలింగ్ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా కూలంకషంగా చర్చించనున్నారు. అదేవిధంగా గత 2 రోజుల పాటు ఎన్నికల గురించి చర్చించడం జరిగిందో అవన్నీ కూడా డీజీపీకి, అదేవిధంగా సిఎస్ కు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో అదేవిధంగా డబ్బు, మద్యం పంపిణీని ఏ విధంగా నివారించాలి, అదేవిధంగా గత ఉప ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి గత ఉప ఎన్నికల్లో హుజురాబాద్ కావచ్చు, అదేవిధంగా మునుగోడు కావచ్చు, అక్కడ డబ్బు, మద్యం విచ్చలవిడిగా అక్కడ పారింది. సో ఏ విధంగా ఈసారి కట్టడి చేయాలి, ఈ ఎన్నికల్లో డబ్బు కట్టడి చేయంగా ప్రధాన ఉద్దేశంతో ఈ మీటింగ్ కూడా కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కూడా ఇప్పటికే పలు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో ఎవరైతే బోగస్ ఓట్లున్నాయో వాటిని తీయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ నిన్న తుది ఓటర్ల జాబితాను కూడా కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. సో మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల కమిషన్ 3 రోజుల ఒక పర్యటన ఒకసారి మనం పరిశీలించినట్టయితే మొదటి రోజు మధ్యాహ్నం ఇక్కడికి వాళ్ళు తాజ్ కృష్ణ హోటల్ కి రావడం జరిగింది. నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి రాగానే మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతం నుంచి వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా 1-to-1 సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రాజకీయ పార్టీల ఒక అభ్యంతరాలు కానివచ్చు, వాళ్ళ వినతులు కానివచ్చు, అవన్నీ కూడా ఎన్నికల్లో ఏ విధమైన అంటే వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి, అదేవిధంగా పార్టీ గుర్తులపై కూడా కొందరు చర్చించడం జరిగింది. ఇవన్నిటిని కూడా వాళ్ళు అక్నాలజీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సమావేశంలో మద్యం పంపిణీపై దృష్టి సారించడం జరిగింది. దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు అయినటువంటి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా అన్ని విధ సిపిలు, అదేవిధంగా పోలీస్ కమిషనర్లు అందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా నిర్వహించడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో లా అండ్ ఆర్డర్ సమస్య, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా నియోజకవర్గాల బార్డర్లు ఏదైతే ఉంటాయో బార్డర్ల పరిధిలో ఉన్నటువంటి చెక్ పోస్టుల నిర్వహణ ఏ విధంగా ఉండాలి, చెక్ పోస్టుల దగ్గర బందోబస్తు ఏ విధంగా ఉండాలి, కేంద్ర బలగాలు ఎంతమంది అవసరం అవుతాయి అని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో ఎవరిని కూడా ఉపేక్షించొద్దు, ఏ పార్టీ అయినా అందరూ సమానమే అని చెప్పి కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ రాష్ట్ర అధికారులకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా కొందరి అధికారులపై ఏదైతే వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఒక పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా కొంతమంది ఫిర్యాదులు చేశారు. అలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి, అట్లాంటి వాటికి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులకైతే ఒక దిశానిర్దేశం కూడా చేసింది. ఈ దిశానిర్దేశంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ముఖ్యంగా అధికారులందరూ కూడా సహకారం అవసరం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా నిబంధనలను పాటించకుంటే ఖచ్చితంగా వాళ్ళపై వేటు తప్పదని చెప్పి కూడా ఒక హెచ్చరికలు కూడా నిన్న జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా మూడో రోజు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే డీజీపీ కూడా ఇక్కడ తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో సీఎస్ శాంతికుమారి రానున్నారు. సో రాగానే కొద్దిసేపట్లో మీటింగ్ కూడా ప్రారంభం కానుంది. వీరితో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఏ విధంగా ఎక్కువ మందిని రప్పించాలి, అదేవిధంగా ముఖ్యంగా యువ ఓటర్లు ఈసారి ఎక్కువ మొత్తంలో ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్ గా రప్పించాలనే వాటిపై కూడా కూలంకషంగా చర్చించున్నారు. ముఖ్యంగా వీక్ లోనే అంటే దాదాపుగా ఈ 2 రోజుల్లోనే ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో వీళ్ళ భేటీ అయితే ఈ రోజు అనంతరం మధ్యాహ్నం 1 గంట రాజకృష్ణ హోటల్ ప్రధాన అధికారి రాజీవ్ గారి
నేపథ్యంలో ఉన్నటువంటి ఎన్నికల బృందం మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. 1 గంటకు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా బ్రీఫింగ్లు ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో చర్చించిన అంశాలపై, అదేవిధంగా ఈ 3 రోజుల పాటు పర్యటనలు, వాళ్ళ యొక్క విశ్లేషణలు అవన్నీ కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ పై కూడా ఒక వాళ్ళు చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వెన్నెల.